కేఎస్ఆర్ యువసేన పట్నంలోని కేఆర్కే కాలనీలో పర్యటించింది. కాలనీలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి యువసేన అధ్యక్షుడు రాజకుమార్ అడిగి తెలుసుకున్నారు. కంది శ్రీనివాసరెడ్డి తరపున తాము కాలనీలలో గడప గడపకు తిరుగుతూ సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి చేరవేస్తామన్నారు. అటు తాము రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో మొత్తం శిక్షణ అయితే ఏమీ లేదు. అది కూడా సరిగ్గా జరగడం లేదు. మీ వెన్నట్టు మేము ఉంటాము. మీ సమస్యలను తీర్చడం కోసం ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్పారని చెప్పేసి కోరుతా ఉన్నా. చెప్పుకోవచ్చు. ఏమి చేయని ఒక కౌన్సిలర్ ఇక్కడికి వచ్చి వీళ్ళని ఓట్లు అడగని ఏ అధికారంతో ఏ హక్కుతోని వీళ్ళని ఓట్లు అడుగుతున్నాడు, ఏ అధికారంతో వీళ్ళ ఓట్లు పొందే ఆయనకి ఏ హక్కు ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా నాకు తెలిసిన మట్టుకైతే ఒక నాయకుడు వచ్చి మీ యొక్క పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసి కనుక్కున్న పరిస్థితి లేదు. మరి మొట్టమొదటిసారిగా కేఎస్ఆర్ యువసేన తరఫున మేమందరము కంది శ్రీనన్న యువసేన తరఫున మేమందరం వచ్చి కేఆర్కే వాసులని మీ యొక్క సమస్యలని తెలిపండి అని చెప్పేసి మేము వాళ్ళ సమస్యలని వాళ్ళ ఇంటికి వచ్చి గడప గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలని వారి నోటితోనే చెప్పిస్తూ మరి అధికారులకు ఎలా బుద్ధి చెప్పాలో వారి మాటలోనే వింటూ మాకు చాలా వీళ్ళ సమస్యలను వింటుంటే చాలా బాధాకరంగా ఉంది. మాకు రోలు లేవు, నల్లలు బరాబర్ లేవు, నడరాకుండా బండ్లు రాకుంటున్నాయి, మనుషులకు నడ రాకలేదు, ఎక్కడ చూసినా నీళ్ళు నాలీలు. ఇది ఎట్లా మరి మాకు ఈ గల్లీలుండి పెద్ద పరిశాన్ ఉన్నది మాకు. మధ్యాహ్నం మిడిస్తే నీళ్ళన్నీ వెస్ట్ అవుతున్నాయి కదా. నీళ్ళు అన్నప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదా,